అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 63 మంది జన సైనికులు వాలంటీర్లుగా వారు నిబద్ధతతో దాదాపు 28 రోజులు కష్టపడి 7,583 మందిని జన సైనికులుగా జనసేన పార్టీకి ఒక సైనికుల్ని ఒప్పజెప్పి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం జనసేన పార్టీ ప్రజల కోసం కష్టపడేదానికి క్రియాశీల సభ్యత్వ కార్యక్రమంలో 63 మంది పాల్గొని మరి జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనల్ని వారి యొక్క సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కృషి చేసినటువంటి వాలంటరీ సోదరులందరికీ ఈ రోజున మా కీర్తి కృష్ణనాయుడు వారి తరపున కరీం గారు ఇద్దరు కలిసి వాలంటీర్లను సత్కరించాలి, పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి వారిని మనం గౌరవించాలి, వారికి పార్టీ నుంచి మా తరపు నుంచి మేము మెమోంటోలు తయారు చేసి ఇస్తున్నాం, వారిని ఇంకా భవిష్యత్తులో ఇంకా ప్రోత్సహించే దిశగా ఉండాలన్నటువంటి ఆలోచనతో వారికి ఆలోచన రావటం, ఆ దిష్టి తీసుకురావటం ఒక మంచి శుభపరిణామంగా మేము భావిస్తూ వారిని కూడా అభినందిస్తూ ఉన్నాం. పార్టీ పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావం, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాల పట్ల ఉన్నటువంటి ఒక అంకిత భావం, నిబద్ధత కలిగినటువంటి నాయకులు ఇంకా అనేక మంది మన జనసేన పార్టీలో ఉన్నారు. ఎందుకంటే యువరత్వం అంతా కూడా జనసేనలో ఉంది. యువరత్వమే రేపు సమాజానికి పునాదులుగా, నాయకులుగా, మేధావి వర్గాలుగా అభివృద్ధి చెందేటువంటి దిశగా అందరూ కూడా అభివృద్ధి చెందుతారని ఆశిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు మెమోంటోలు ఇస్తాం. నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఈ రోజున కేక్ కట్ చేసి ఈ యొక్క సెలబ్రేషన్ జరుపుకున్నాం. చిరంజీవి గారికి సినీ ఇండస్ట్రీలో చిరంజీవి గారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఎందుకంటే ఈ రోజున 70వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో వారి నిత్య జీవితంలో వివాదాలకు దూరంగా, విద్వేషాలకు దూరంగా సమాజాన్ని ఏ రకంగా మనం సహకరించాలి, సమాజాన్ని ఏ రకంగా బాగు చేయాలి, అభిమానుల్ని ఏ రకంగా క్రమశిక్షణగా వారికి సేవా గుణాన్ని అందించాలి అనేటువంటి ఒక ఆలోచన తపనతో మరి చిరంజీవి గారు మొట్టమొదటిగా బెడ్ బ్లాక్ పెడతాం, ఫ్యాన్స్కి ఒక క్రమశిక్షణ నేర్పడం, ఫ్యాన్స్ని రక్తదాన శిబిరాలు నిర్వహించడం, అనేక మంది ఆపదలు ఉన్నటువంటి వారికి రక్తాన్ని అందించి ప్రాణాలు రక్షించేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటాం. అదేవిధంగా మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి యొక్క నేత్రాలు కూడా జీవించి ఉండాలన్నటువంటి ఆలోచనతో నేత్రదానం కానివ్వండి, అవయవాల దానం కానివ్వండి, ఇట్లాంటి ఒక మంచి సిస్టమ్ తీసుకొచ్చినటువంటి మరి చిరంజీవి గారు 70వ ఏటలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో వారు రాజకీయాల్లో కూడా ఉన్నప్పుడు కూడా ఎక్కడా కూడా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు కానీ, వివాదాలకు కానీ, విద్వేషాలకు కానీ ఎక్కడా తావు లేకుండా ఒక ఉన్నతమైనటువంటి భావాలతో వారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా వారి యొక్క నడవడికల్ని, వారి యొక్క పరిపాలన కూడా చూసాం. మరి ఈరోజు అనేకమైన రాజకీయ నాయకులు కానీ, సినీ ఇండస్ట్రీలో అనేక మంది ఉన్నారు. వారందరూ కూడా వారి యొక్క కల్చర్ కానీ, వల్కర లాంగ్వేజ్ కానీ మనం చూస్తూ ఉన్నాం. రాబోయేటువంటి తరానికి, రాబోయేటువంటి జనరేషన్కి, ఈ సమాజానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి. మనం ఎక్కడా కూడా కల్చర్ చెడిపోయేటువంటి విధానాలు అనుసరించకూడదు అన్నటువంటి ఒక మంచి భావాలు కలిగినటువంటి చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు మరి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఆఫీసులో జరుపుకుంటాం. అందరికీ కూడా ఆనందంగా ఉంది. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు 70 అంటే ఇంకా సెంచరీ దాటి 70 పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలైనా ఆయన మంచి ఆరోగ్యంతో ఎప్పుడూ కూడా చిరంజీవిగా జీవించాలి, చిరంజీవిగా వర్ధిల్లాలి. ఆయన మంచి ఆరోగ్యంతో, మంచి ఆలోచనతో ఈ సమాజానికి ఇంకా ఉన్నతమైనటువంటి విలువలను పెంపొందించే దిశగా వారి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.